గోవా కోస్ట్లో ఆనుకుని ఉన్న ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా. వీటి మీద 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. మిగతా చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి రికార్డైన హయ్యెస్ట్ గడిచిన 24 గంటల్లో మనకి రికార్డైన హయ్యెస్ట్ రైన్ఫాల్స్ అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రేపటికి కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.